శ్రీవారి దర్శనార్థం తిరుమలకు భక్తులు భారీ సంఖ్యలో తరలి వస్తున్నారు. వారాంతపు సెలవులు కావడంతో ఆలయ పరిసరాలు భక్తులతో కిక్కిరిసిపోయాయి. వైకుంఠం క్యూ కాంప్లెక్స్లు పూర్తిగా నిండిపోగా దర్శనం కోసం భక్తులు గంటల తరబడి వేచి చూస్తున్నారు. అలిపిరి చెక్ పాయింట్ వద్ద కూడా వాహనాలు భారీగా బారులు తీరాయి. ప్రస్తుతం తిరుమలలో పరిస్థితులు ఎలా ఉన్నాయి, టీటీడీ తీసుకుంటున్న చర్యలు ఏంటి? మరింత సమాచారం కోసం మా ప్రతినిధి నారాయణ రెడ్డి లైవ్ లో అందిస్తారు. తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. వారాంతపు సెలవులు కావడంతో అనూహ్యంగా పెరిగిన రద్దీతో తిరుమలగిరులన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి. వైకుంఠం తిరుమలలోని వైకుంఠం 1, 2 అదేవిధంగా నారాయణగిరి ఉద్యానవన షెడ్లు కూడా పూర్తిగా భక్తులతో కిక్కిరిస్తున్నాయి. సుమారు శ్రీవారి సదన్ వరకు కూడా ఈ యొక్క భక్తుల క్యూ లైన్లు కూడా బారులు తీరి ఉన్నాయి. అంటే శని ఆదివారం అంటే వారాంతపు సెలవులు కావడంతో కూడా ఈ యొక్క భక్తుల రద్దీ అనూహ్యంగా పెరిగింది. ఈ యొక్క క్రమంలోనే టీటీడీ కూడా అనేక చర్యలు కూడా చేపడుతోంది. అదేవిధంగా ఎవరైతే భక్తుల రద్దీని క్రమబద్ధీకరించడానికి కూడా సెలవుల్లో వెళ్ళిన టీటీడీ ఉద్యోగస్తులు కూడా తిరిగి విధులకు హాజరు కావాలని చెప్పి కూడా తిరుమల తిరుపతి దేవస్థానం అదనపు కార్యనిర్వహణాధికారి వెంకయ్య చౌదరి కూడా వారికి చెప్పడం జరిగింది. ఆ యొక్క సెలవుల్లో వెళ్ళిన సిబ్బంది కూడా తిరిగి విధులకు కూడా హాజరవుతున్నారు. అనూహ్యంగా పెరిగిన ఈ యొక్క రద్దీని కూడా క్రమబద్ధీకరించడానికి కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంటిగ్రేటెడ్ టెక్నాలజీ ద్వారా కూడా భక్తుల రద్దీని క్రమబద్ధీకరించే విధంగా కూడా చర్యలు చేపడుతున్నారు. మరోవైపు క్యూ లైన్లోని భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండే విధంగా కూడా డిప్యూటీఓ స్థాయి అధికారిని కూడా అక్కడ పర్యవేక్షణకు నియమించి శ్రీవారి సేవకుల ద్వారా కూడా నిత్యం భక్తులకు అన్నప్రసాదాలు అదేవిధంగా బిస్కెట్లు, మంచినీరు, మజ్జిగ, పాలు కూడా పంపిణీ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. పూర్తిగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కూడా క్యూ లైన్లో కూడా తొక్కిసలాట్లు, తోపిలాట్లు జరగకుండా కూడా జిగ్జాగ్ పద్ధతిలో కూడా వారిని దర్శనానికి అనుమతిస్తున్నారు. అయితే సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతుంది. 300 రూపాయలు ప్రత్యేక దర్శనానికి కూడా 8 గంటల సమయం పడుతున్నట్లు కూడా టీటీడీ అధికారులు చెప్తున్న పరిస్థితి. అయితే ఏదైతే ఒక వారాంతపు సెలవులు కావడంతో అనూహ్యంగా పెరిగిన రద్దీ నేపథ్యంలోనే ఓవైపు తిరుమలకు కాలినడకన వచ్చే భక్తులు అలిపిరి వైపు, మరోవైపు శ్రీనివాస మంగాపురం వద్ద ఉన్న శ్రీవారి మెట్టు మార్గంలో కూడా భక్తుల రద్దీ అనూహ్యంగా ఉంది. మరోవైపు తిరుమల ఘాట్ రోడ్లో వచ్చే వాహనాల సంఖ్య కూడా గణనీయంగా పెరుగుతున్న నేపథ్యంలోనే ఆ యొక్క టోల్గేట్లో కూడా యొక్క వాహనాల తనిఖీ కేంద్రం వద్ద కూడా బారులు తీరి ఉంది. అంటే సుమారు తిరుమలకు మద్యం, మాంసం నిషేధం కావడంతో కూడా ఆ యొక్క వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేసి ఆ తర్వాత తిరుమలకు అనుమతిస్తారు. ఈ క్రమంలోనే ఒక్కో వాహనానికి 3 నుంచి 4 నిమిషాల సమయం పడుతున్న నేపథ్యంలోనే ఈ యొక్క వందల సంఖ్యలో వాహనాలు కూడా తిరుపతి తనిఖీ కేంద్రం వద్ద కూడా బారులు తీరి ఉంది. ఈ యొక్క ఏదైతే వాహనాల తనిఖీ కేంద్రం అలిపిరి వద్ద ఉన్న వాహనాల తనిఖీ కేంద్రం వద్ద కూడా 12 లైన్లు ఉన్నాయి. ఈ 12 లైన్లో కూడా 2 లైన్లు బస్సులను అనుమతిస్తారు, 2 లైన్లు ద్విచక్ర వాహనాలను అనుమతిస్తారు. మిగిలిన 8 లైన్లో కూడా ఈ యొక్క ప్రైవేటు వాహనాలను, జీపులు, ట్యాక్సీలు, సుదూర ప్రాంతాల నుంచి వాహనాల్లో వచ్చే వారి వాహనాలను కూడా తిరుమలకు చెక్ చేసి ఆ తర్వాత అనుమతిస్తారు. మరోవైపు తిరుమలలో కూడా ఈ యొక్క సుదూర ప్రాంతాల నుంచి వచ్చే యాత్రికులు, భక్తులు ఎవరైతే ఉన్నారో వారు సొంత వాహనాల్లో తిరుమలకు వస్తున్న నేపథ్యంలోనే తిరుమలలో కూడా ట్రాఫిక్ సమస్య లేకుండా కూడా ఎప్పటికప్పుడు అధికారులు కూడా పర్యవేక్షిస్తున్నారు. అదేవిధంగా ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఆ యొక్క పార్కింగ్ ప్రదేశాల్లో కూడా వాహనాలు పెట్టాలని చెప్పి కూడా నిత్యం కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. పూర్తిగా భక్తులకి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కూడా సర్వత్వం వారికి దర్శనం చేసే విధంగా కూడా తిరుమల తిరుపతి దేవస్థానం అన్ని రకాల చర్యలు చేపడుతుంది. నిన్న ఒక్కరోజే శనివారం రోజు మాత్రమే 92,953 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. అదేవిధంగా 47,233 మంది శ్రీవారికి తలనీలాలు సమర్పించారు. వీరి ద్వారా 3,93,00,000 రూపాయలు ఉండి ఆదాయంగా వచ్చినట్టు తెలుస్తుంది. అదేవిధంగా ఏదైతే గంటకు పెరుగుతున్న భక్తుల రద్దీ నేపథ్యంలోనే సిఫార్సు లేఖలను కూడా తిరుమల తిరుపతి దేవస్థానం రద్దు చేసింది. అదేవిధంగా ప్రత్యేక పర్వదినాల్లో కూడా ఈ యొక్క సిఫార్సు లేఖలను కూడా రద్దు చేయాలని చెప్పి కూడా టీటీడీ నిర్ణయించింది. ఇందులో భాగంగా సెప్టెంబర్ 30వ తేదీ వరకు కూడా ఈ యొక్క సిఫార్సు లేఖలను కూడా పర్వదినాల్లో కూడా రద్దు చేయాలని చెప్పి కూడా టీటీడీ నిర్ణయించినట్టు తెలుస్తుంది. మొత్తం మీద తిరుమలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కూడా దర్శనం చేసే విధంగా కూడా తిరుమల తిరుపతి దేవస్థానం అన్ని రకాల చర్యలు చేపట్టినట్టు తెలుస్తుంది. కెమెరామెన్ రమణతో నారాయణ, రాజ్ న్యూస్, తిరుపతి.